ఏపీ రాజధానిపై కీలక ప్రకటనలు చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. గత ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడిన విషయం తెలిసిందే. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్న ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి రాజధాని అమరావతి అని మరొక్కసారి స్పష్టం చేశారు. దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది అని మరోసారి స్పష్టం చేశారు. విశాఖను ఆర్థిక రాజధానిగా, ప్రత్యేక సిటీగా తయారు చేస్తామని అన్నారు. అలాగే కర్నూలును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజావేదికల కూల్చివేతలు ఉండవని అన్నారు. 3 రాజధానుల్లో రాష్ట్ర భవిష్యత్తుతో ఆటలు ఉండవని పేర్కొన్నారు. విశాఖలో సునామీల మెజారిటీలు వచ్చాయని అన్నారు. నువ్వు రావద్దని జగన్కు విశాఖ ప్రజలు తీర్పిచ్చారని పేర్కొన్నారు. రాయలసీమలోనూ ఊహించని మెజారిటీలు ఇచ్చారని తెలిపారు. జగన్పై రాయలసీమ తిరుగుబాటు చేసిందని వ్యాఖ్యానించారు. సీఎంగా ఉన్న మామూలు మనిషిగానే వస్తా అని అన్నారు. పరదాలు కట్టడం, చెట్లు కొట్టేయడం లాంటివి చేయమని జగన్కు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు చంద్రబాబు. స్టేట్ ఫస్ట్ అనే నినాదంతో ముందుకెళ్తామని అన్నారు. 1994లోనూ ఇన్ని సీట్లు రాలే, ఇన్ని ఓట్లు రాలే. ప్రతిపక్షానికి కేవలం 11 సీట్లే వచ్చాయి. 93% విజయాన్ని మనం అందుకున్నాం. 57% మంది ప్రజలు మనల్ని కోరుకున్నారు. అన్స్టాపబుల్గా ఎంపీ, అసెంబ్లీ సీట్లను గెలిచాం. అభ్యర్థిగా గట్టిగా నిలబడిన చోట జనం గెలిపించారు. ప్రజల తీర్పుతో ఢిల్లీలోనూ మనకు గౌరవం పెరిగింది. పవన్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు మార్పుకు ప్రధాన కారణం అని చెప్పుకోవాలి. ఓట్లు బదిలీ అవుతాయా లేదా అన్న భయం ఉండేది. కూటమి ఏర్పడడానికి పవన్ చాలా కృషి చేశారు. బీజేపీ కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చింది. ఇంతటి కష్టం నేనెప్పుడూ చూడలేదు. ఇప్పటికి 3 సార్లుగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను. మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలంటే భయం వేస్తుంది. రాష్ట్రాన్ని కుక్కల్చించిన విస్తరణ చేశారు. రాష్ట్ర భవిష్యత్తును తలుచుకుంటే నిద్ర రావట్లేదు అని చంద్రబాబు ఎమోషనల్ అయ్యాడు. రేపు నేను ప్రమాణ స్వీకారం చేస్తున్న విషయం తెలిసిందే. ఇది 4వ ప్రమాణ స్వీకారం చేస్తున్నా. కానీ ఈసారి బాధ్యత ఎంతో ఉంది. రాష్ట్రానికి కేంద్రం సాయం చాలా అవసరం. రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించి మోదీ, అమిత్ షా, బీజేపీ పార్టీలకు బేషరతుగా మద్దతునిచ్చాం. అన్ని విధాలుగా వాళ్ళకు కావాల్సిన దానికన్నా ఎక్కువ సహాయ సహకారాలు అందించాం. ఇప్పుడు చూడాలి కేంద్ర ప్రభుత్వం మనకి సహాయ సహకారం అందిస్తుందా లేదా గతంలో చేసినట్టే చేస్తుందా అన్నది. తప్పు చేసిన వారిని వదిలిపెడితే మళ్ళీ అదే చేస్తాం. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిన అవసరం ఉంది. అది చట్టపరంగా శిక్ష పడాలి అన్నారు. అయితే వైఎస్ఆర్సీపీ హయాంలో రెచ్చిపోయిన ఎమ్మెల్యేలను, గుండాలను వదిలే ప్రసక్తే లేదు అన్నట్లుగా చంద్రబాబు నాయుడు ఇండైరెక్ట్గా కౌంటర్ ఇచ్చారు అని అనిపిస్తుంది. చూడాలి.